హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మనం శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, అలాగే సర్పిల విధానం అంటే ఉపగమాలు ఇవన్నీ కూడా. యూనిట్ ఉపగమం, అలాగే సమైక్య ఉపగమం, కాలక్రమ ఉపగమం, సహసంబంధ ఉపగమం, సమ్మిశ్రణ ఉపగమం, సమ్మిళిత విధానం లేదా ఇతివృత్త విధానం ఇప్పుడు పాటిస్తున్నదన్నమాట ఇది. మనోవైజ్ఞానిక ఉపగమం, పరస్పర ఆధారిత ఉపగమం, బహుళ విధాన విభాగ ఉపగమం, క్రమబద్ధ శిక్షణా ఉపగమం, అలాగే సమస్య ఆధారిత ఉపగమం. ఈ అన్ని ఉపగమాలు కూడా ఒకసారి చూడాలనుకుంటున్నాం. నా 14 ఉపగమాలు అన్నమాట ఇవన్నీ కూడా. చాలా ఈజీగానే గుర్తుంటాయండి మీకు. మీరేమి కంగారు పడిపోవద్దు. అలా వింటూ ఉంటే ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాము. ఈ ఉపగమాల నుంచి తప్పనిసరిగా ఒక బిట్ అనేటటువంటిది వస్తుంది. అందువల్ల మీరు తప్పనిసరిగా ఇది నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ వన్ మనం చూస్తే శీర్షిక ఉపగమం. శీర్షిక ఉపగమం అంటే ఏంటి? వీటి గురించి ఒకసారి చూద్దాం. ఇవి పాఠ్యాంశాలు ఏమవుతాయంటే, ఒక్కసారి పాఠ్యాంశం అనేటటువంటిది ఏర్పాటు చేశారు ఒక క్లాసులో అంటే అది మళ్ళీ ఇంక ఏ తరగతిలో కూడా అది పునరావృతం అవ్వదనమాట. అటువంటి ఉపగమం. అలాంటి ఉపగమం అనేటటువంటిది విద్యార్థులకి కరెక్ట్గా ఉంటుందండి. ఒక్కసారి వచ్చింది, ఇప్పుడు మనమే ఉన్నాం, టెట్కి ప్రిపేర్ అవుతున్నాం, ఒకసారి చదివింది మళ్ళీ చదవకపోతే మనకు అసలు గుర్తుంటాయా? అలా అనమాట. శీర్షిక ఉపగమం. పాఠ్యాంశాలు మళ్ళీ పునరావృతం కావు, రివిజన్ అనేటటువంటిది ఉండదు. ఇది నిచ్చెన ఎక్కేటటువంటి మనిషిని పోలే పద్ధతి. నిచ్చెన ఎక్కే మనిషిని పోలేటటువంటి పద్ధతి అనమాట. చూడండి, పాఠ్యాంశాలు మళ్ళీ పునరావృతం కావు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఒక విషయానికి సంబంధించిన అంశాలను సులభం నుంచి కఠినానికి విషయాలను పొందుపరుస్తూ మొత్తం విషయాన్ని కూడా మొత్తం విషయాన్ని ఒకే తరగతిలో బోధించేసి మళ్ళీ తిరిగి ఇంకా ఏ తరగతిలో కూడా పునరావృతం కాని పద్ధతి అనమాట. ఒక శీర్షిక పూర్తయిన తర్వాత మరొక శీర్షిక బోధించడం జరుగుతుంది. ఒక శీర్షిక పూర్తయిన తర్వాత మరొక శీర్షిక అనేటటువంటిది బోధించడం జరుగుతుంది తప్ప మళ్ళీ ఇంకే ఏ తరగతిలో కూడా ఇది బోధించరు. అయితే ఇది ఎవరికి ఏ వాదానికి బలాన్ని ఇచ్చిందంటే గెస్టాల్ట్ వాదానికి బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే మొత్తం కలిపి ఒకే తరగతిలో బోధించాడు. మొత్తము గెస్టాల్ట్ వాదం అంటేనే మొత్తం అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఆ తరగతిలో విద్యార్థి, ఇప్పుడు జ్యామితి అనేటటువంటి సిలబస్ ఉందనుకోండి, అది ఒకవేళ 1వ తరగతి విద్యార్థికి లేకపోతే 5వ తరగతి విద్యార్థికి మొదట బోధించాలనుకుంటే జ్యామితికి సంబంధించిన ప్రతి అంశాన్ని మొత్తం 10థ్లో నేర్పించాల్సింది, ఇంటర్లో నేర్పించాల్సింది అంతా కలిపి 5వ తరగతి విద్యార్థికే నేర్పించేయడం. అలా ఉంటుందన్నమాట ఈ పద్ధతి. సో పాఠ్యాంశం అంతా ఒకే యూనిట్ అనేటటువంటి భావన. పాఠ్యాంశం అంతా కూడా ఒకే యూనిట్, విడివిడి యూనిట్లు అనేటటువంటి భావనే ఉండదన్నమాట. మొత్తం ఒకే యూనిట్ అనేటటువంటి భావనతో ఉంటుంది. ఒక తరగతిలో ప్రవేశపెట్టిన అంశం మరి ఏ ఇతర తరగతిలో కూడా పునరావృతం కాదు. ఇది విద్యార్థుల స్థాయిని కూడా పరిగణలోకి తీసుకోదు. విద్యార్థి అసలు అర్థమవుదా, ఇది విద్యార్థికి కఠినమా సులభమా అనే అంశం ఏ ఒక్కటి కూడా అది పరిగణలోనికి తీసుకోదు. ఇది అసహజం మరియు అసాధ్యం. సో ఆచరణాత్మకం కూడా కాదనమాట. ఇది మనోవైజ్ఞానికం కూడా కాదు. సో ఈ పద్ధతి అసలు మంచిది కాదు. కానీ ఈ పద్ధతికి ఉన్నటువంటి మారు పేర్లు ఏంటంటే అంశరీతి పద్ధతి, ప్రకరణ రీతి పద్ధతి, పాఠ్య విభాగ రీతి పద్ధతి. చూడండి, అంశం మొత్తం ఒకేసారి బోధించడం అని గుర్తుపెట్టుకోండి, అంశరీతి పద్ధతి. ప్రకరణల రీతి పద్ధతి, అలాగే పాఠ్య విభాగ రీతి పద్ధతి. మీకు ఎక్కడ కూడా ఇలా ఇచ్చేసి కిందన శీర్షిక పద్ధతి అనకుండా ఈ పద్ధతులన్నీ ఇవ్వరండి. అలా మాత్రం మీకు కన్ఫ్యూజ్ చేయరు. కానీ ఈ పద్ధతి గల మారు పేరు కానిదేది అలా అడుగుతారు. అలా అడిగేటప్పుడు మాత్రమే వీటికి మీకు మారు పేర్లు అవసరం. అయితే వీటి యొక్క ఆధార సూత్రాలు ఏంటి? విషయ కాఠిన్యత మరియు విషయ పరిపూర్ణత. విషయం మొత్తం ఒకే దీంట్లో బోధించేయడం అనేది అంతా ఉంటుంది, పరిపూర్ణంగా బోధించేయడం. అందువల్ల పరిపూర్ణత అనేటటువంటి ఆధార సూత్రం. విషయం కఠినత్వంతో సంబంధం లేదు, మొత్తం కలిపి ఒకేసారి బోధించేయడం. విషయ కాఠిన్యత మరియు పరిపూర్ణత అనేటటువంటి ఆధార సూత్రాలు అనమాట. 1వ తరగతిలోనే పూర్తిగా సంకలనం అంతా కూడా బోధించేయడం. 2వ తరగతికి వచ్చేసరికి పూర్తిగా వ్యవకలనం అంతా బోధించేయడం. ఈ సంకలనం అనేటటువంటిది మళ్ళీ సెకండ్ క్లాస్లో పునరావృతం అవ్వదు, ఈ వ్యవకలనం అనేటటువంటిది తర్వాత క్లాస్లో పునరావృతం అవ్వదు. అలా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క గుణాలు ఏంటి, దోషాలు ఏంటంటే ఇది సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతారు. కరెక్ట్. ఎందుకు? ఆ విద్యార్థి దాని మీద ఎటువంటి సందేహం ఇంక లేకుండా పూర్తి జ్ఞానం అనేటటువంటిది పొందుతాడు. ఎలా? ఆ విద్యార్థి ఆ స్థాయికి అందుకోగలిగితే.
సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే విషయాలు నేర్చుకోవడంలో తార్కిక క్రమం అనేటటువంటిది కూడా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, దోషాలేంటి? ఇది అసలు పునరావృతం అవ్వదు కాబట్టి పునర్విమర్శకు కూడా అవకాశం ఉండదు. ఇది వైజ్ఞానికం కాదు, శిశుకేంద్రీకృతం కూడా కాదు. అంశాల యొక్క క్లిష్టత అనేటటువంటిది విద్యార్థుల స్థాయిని కూడా ఒక్కోసారి మించిపోవచ్చు, స్థాయిని దాటి వెళ్ళిపోవచ్చు. మధ్యలో చదువు మానేసిన విద్యార్థికి ఇది తర్వాత నేర్చుకోవడానికి అందుబాటులో ఉండదు, తర్వాత నేర్చుకోవడానికి పనికిరాదన్నమాట. ఇదేనండి శీర్షిక పద్ధతి. మీరు నేర్చుకోవాల్సింది దీని యొక్క మారుపేర్ల అంశరీతి, ప్రకరణ రీతి, పాఠ్య విభాగ రీతి, విషయ కాఠిన్యత, విషయ పరిపూర్ణత అనేటటువంటి వీటి యొక్క ఆధార సూత్రాలు. మళ్ళీ తిరిగి పునరావృతం కాదు శీర్షిక పద్ధతి. గెస్టాల్ట్ వాదాన్ని బలాన్ని చేకూరుస్తుంది, వాదానికి నిచ్చెన ఎక్కేటటువంటి మనిషిని పోలే పద్ధతి. ఓకేనండి, ఇంతే, రివిజన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏకకేంద్ర పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి అనేది నిలకడ నీటిలో తరంగాలను పోలే పద్ధతి. నిలకడగా ఉన్నటువంటి నీటిలో ఇలా తరంగాలని పోలేటటువంటి పద్ధతి అనమాట. తరంగాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఒక సర్కిల్ లాగా ఉంటుంది, ఇంకో మధ్యలో ఇంకో సర్కిల్లా ఉంటుంది, ఇంకో సర్కిల్లా ఉంటుంది, అలా అనమాట. పాఠ్యాంశాలు పునరావృతానికి ఎంత సమయం పడుతుందంటే సంవత్సరం సమయం పడుతుంది. అంటే ఒక సంవత్సరంలో బోధించిన అంశం సంవత్సరంలో మళ్ళీ బోధించబడుతుంది అనమాట. పాఠ్యాంశాల పునరావృతానికి ఒక సంవత్సర కాలం పడుతుంది. ఇప్పుడు బోధిస్తున్నటువంటి విద్యా విధానంలో ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి, రెండు పద్ధతుల్ని కూడా అనుసరించి చూడండి, భాషేతర పాఠ్యపుస్తకాలు అందించడం జరిగింది. భాషా పాఠ్యపుస్తకాలు అయితే కాదు. భాషేతర పాఠ్యపుస్తకాల్లో ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి, ఈ రెండు పద్ధతులను కూడా అనుసరించడం జరిగినది. ఓకేనండి. విద్యా ప్రణాళికలో ప్రతి పాఠ్యాంశాన్ని కూడా కొన్ని భాగాలుగా విభజించి వాటి కఠినత్వాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించేటటువంటి పద్ధతి ఏదంటే ఏకకేంద్ర పద్ధతి. అయితే దీని యొక్క మారు పేర్లు ఏంటి చూడండి. ఇది సంవత్సరానికి ఒకసారి పునరావృతం అవుతుంది. 2వ తరగతిలో నేర్పిన అంశం మళ్ళీ 3వ తరగతిలో పునరావృతం అయ్యింది. ఒక సంవత్సరం తేడాతో పునరావృతం అయ్యిందంటే అది ఏకకేంద్ర పద్ధతి. ఓకేనండి. వీటి యొక్క మారు పేర్లు ఏంటంటే అమర్చే విధానం, విస్తృత విధానం. అమర్చే విధానము మరియు విస్తృత విధానము అనేటటువంటి వీటి మారుపేర్లు. ఇవి ఆధారపడేటటువంటి సూత్రం ఏంటంటే విషయ విస్తృతి, అలాగే సహసంబంధంతో పాటే, అంటే ఒక సంవత్సరంలో పెట్టినటువంటి దాన్ని ఇంకొక సంవత్సరంలో ఎందుకు పెడతారంటే వాటి మధ్య సహసంబంధం ఏర్పరచడం కోసం. విషయ విస్తరణ, అలాగే తెలిసిన దాని నుంచి తెలియని దానికి అనేటటువంటి సూత్రము, తెలిసిన దాని నుంచి తెలియని దానికి. అలాగే ప్రేరణ, ధారణ, ఆవర్తనం అంటేనే పునరావృతం అనమాట. ఆవర్తనము చూడండి, విషయ విస్తృతి, సహసంబంధము, విషయ విస్తరణ, తెలిసిన దాని నుండి తెలియని దానికి, ప్రేరణ, ధారణ, అలాగే ఆవర్తనం. ఇవన్నీ కూడా వీటి ఆధారంగా ఈ ఏకకేంద్ర పద్ధతి అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగినది. ఓకేనండి. ఒక శీర్షికను అనేక భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది. సులభమైనటువంటి అంశాలను ప్రాథమిక స్థాయిలోనూ, కఠినమైనటువంటి వాటిని పై తరగతిలోనూ అమర్చడం జరుగుతుందన్నమాట. అందుకే దీనిని అమర్చే విధానం అన్నారు. విస్తృత విధానము, అమర్చే విధానం, మారు పేర్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పునర్విమర్శకు అవకాశం ఉంటుంది, ఎందుకంటే రిపీట్ అవుతుంది కాబట్టి. పాఠ్యాంశాలు పునరావృతానికి ఎంతకాలం పడుతుందంటే ఒక సంవత్సర కాలం పడుతుంది. ఒక సంవత్సరం సమయం తర్వాత అవి మళ్ళీ పునరావృతం అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే, ఇప్పుడు జ్ఞానేంద్రియాల లెసను, మనం పీల్చే గాలి లెసన్ మనకి 2 రకాలుగా కూడా ఏర్పాటు చేశారు. 6th క్లాస్లో ఫస్ట్లో గాలి ఉంది, లాస్ట్లో గాలి. ఫస్ట్లో గాలి అంటే ఎక్కడ పెట్టారంటే దారాల లెసన్లో గాలి పెట్టారు, చివరిలో గాలి పెట్టారు. అంటే 3 నెలల తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అయ్యేటట్లు. అందుకే ఏకకేంద్ర పద్ధతి, శీర్షిక సర్పిల పద్ధతి, 2 పద్ధతులు కూడా అనుసరించారనమాట. సర్పిల పద్ధతి అయితే ఇక్కడ తరంగాలు లెసను, రోడ్డు, భద్రతా విద్య, ఇవన్నీ కూడా ఒక సంవత్సరంతో పాటు మళ్ళీ ఒక సంవత్సరంలో చెప్తూ మళ్ళీ దాన్ని ఒక సంవత్సర కాలం తర్వాత మళ్ళీ దాన్ని రివిజన్ చేయబడుతుందన్నమాట. అందుకే ఇవి ఏకకేంద్ర పద్ధతిలో ఉంటాయి. అయితే ప్రతి విషయాన్ని కూడా భాగాలుగా విభజించడం అనేటటువంటిది వీలు కాదు అని చెప్పిన కమిటీ ఎవరు అంటే యశ్పాల్ కమిటీ. చూడండి, ప్రతి అంశాన్ని భాగాలుగా చేయడం, ప్రతి అంశాన్ని భాగాలుగా చేసి ఒక తరగతిలో కొంచెం, ఒక తరగతిలో కొంచెం, ఒక తరగతిలో కొంచెం చెప్పడమే కదా ఏకకేంద్ర పద్ధతి. కానీ ప్రతి అంశాన్ని కూడా భాగాలుగా చేయలేము అని చెప్తుంది ఎవరంటే యశ్పాల్ కమిటీ. ఓకేనండి. అయితే ఇప్పుడు ఈ పద్ధతి ద్వారా ఉండేటటువంటి ఉపయోగాలు ఏంటంటే ఇది మనోవైజ్ఞానికం మరియు శిశు కేంద్రీకృతం.
డ్రిల్లింగ్‌కి కూడా అవకాశం ఉంటుంది. విద్యార్థుల స్థాయికి తగినట్లుంటుంది. విషయ కాఠిన్యత కూడా విద్యార్థుల స్థాయికి తగినట్లుగానే ఉంటుంది. అంతే కదా! నెక్స్ట్ వన్, విద్యార్థులకి విసుగుకు తెప్పిస్తదమ్మా. రిపీట్ అవుతుంటదనుకోండి, కొంతమంది తెలివైన విద్యార్థులకి విసుగుని తెప్పిస్తది. అంశాన్ని పూర్తిగా నేర్చుకోలేకపోయామనేటటువంటి అసంతృప్తి కూడా ఉంటుందనమాట. సంతృప్తి ఉండదు. అలాగే సమయం వృధా కూడా అవుతుందనమాట. మళ్ళీ రివిజన్ అవుతుంటే సమయం వృధా అవుతుంది. అలా. కానీ ఈ పద్ధతిలో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటంటే విస్తరణ, వ్యాపించడం, వెదజల్లడం, అమర్చబడడం, క్రమాభివృద్ధి, విస్తృతి, సంగ్రహణ, సమస్తం, చిత్రణ ఇలాంటివి ఎటువంటి కీవర్డ్స్ వచ్చినా సరే అది ఏకకేంద్ర పద్ధతికి సంబంధించింది. మనకి ఏకకేంద్ర పద్ధతిని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే పాఠ్యాంశాలు అనేటటువంటి పునరావృతానికి ఒక సమయం కాలం పడుతుంది. నిలకడ నీటిలో తరంగాలను పోలిన పద్ధతి. ఎందుకంటే ఇది భాగాలుగా విడగొట్టబడి ఒక తరగతిలో ఒక భాగము, ఒక తరగతిలో ఒక భాగం, ఒక తరగతిలో ఒక భాగం అలా చెప్పబడుతుంది కాబట్టి భాగాలుగా విడగొట్టబడి చెప్పబడుతుంది. అందుకే భాగాలుగా విడగొట్టబడి ఒక్క సంవత్సరంలో ఒక్కొక్క దాన్ని అమర్చబడుతుంది కాబట్టి దీన్ని అమర్చే విధానం అంటారు. విస్తృత విధానం అంటే ఒక తరగతి నుండి పై తరగతుల వరకు విస్తరిస్తూ ఉంటుంది కాబట్టి ఇది విస్తృత విధానం. విషయ విస్తృతి, సహసంబంధము, విషయ విస్తరణ, తెలిసిన దాని నుండి తెలియని దానికి ప్రేరణధారణ, ఆవర్తనము. ఆవర్తనం అంటే మళ్ళీ రిపీట్ అవ్వడం. ఇలాంటి ఆధార సూత్రాల ఆధారంగా ఉంటుంది. అయితే ప్రతి అంశాన్ని కూడా విడగొట్టలేము అనేటటువంటి చెప్పేటటువంటి కమిటీ ఏదంటే ఎస్పాల్ కమిటీ. ఇది ప్రాథమిక తరగతుల్లో సులభమైన అంశాలు, పై తరగతుల్లో కఠినమైన అంశాలని ఒక కాఠిన్యతను దృష్టిలో పెట్టుకుని అమర్చడం జరుగుతుంది. ఇది మనోవైజ్ఞానికం మరియు శిశు కేంద్రీకృతమైనటువంటి పద్ధతి. ఓకేనండి. పునరావృతానికి కూడా అవకాశం ఉంటుంది. పునరావృతానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల దోషాలు చెప్పుకుంటే ఇక్కడ విసుగుని తెప్పిస్తుంది. అసంతృప్తిగా ఉంటారు పిల్లల్ని, పూర్తిగా నేర్చుకోలేకపోతున్నామని సమయం వృధా కూడా అవుతుంది. నెక్స్ట్ వన్, సర్పిల పద్ధతి. సర్పిల పద్ధతి అంటే ఇది స్ప్రింగ్ని పోలిన పద్ధతి అమ్మ. స్ప్రింగ్ ఉంటుంది కదా, అలా స్ప్రింగ్ని పోలిన పద్ధతి. ఇది శీర్షిక విధానానికి వ్యతిరేకమైన విధానం. శీర్షిక ఏమవుతుంది? పునరావృతం అవ్వదు. మనోవైజ్ఞానికం కాదు, శిశు కేంద్రీకృతం కాదు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇది 3 లేదా 4 నెలల కాల వ్యవధిలో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఒక లెసన్ చెప్తాం, మరొక 3 నెలలు 4 నెలలు పోయినాక మళ్ళీ రిపీట్ అవ్వడం అనమాట. అది కొన్ని పాఠాలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సర్పిల విధానం అనమాట. దీన్నే సర్పిల విధానం అంటారు. 3 లేదా 4 నెలలకు ఒకసారి రిపీట్ అవ్వడం. అయితే స్ప్రింగ్లోని తీగ చుట్టను పోలిన పద్ధతి. ఒక శీర్షికను అర్థవంతమైన భాగాలుగా, ఇక్కడ కూడా భాగాలుగానే విభజించి 3 నెలలకు ఒకసారి రిపీట్ అయినట్లుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. మధ్య కాల వ్యవధి ఎంత ఉంటుందంటే ఒక భాగానికి ఇంకో భాగానికి మధ్య కాల వ్యవధి 3 నుంచి 4 నెలలు ఉండేటట్లుగా అమర్చుతారనమాట. నెక్స్ట్ చూస్తే దీని యొక్క మారు పేర్లు ఏంటి? దీని యొక్క మారు పేర్లు చూస్తే ఉదావర్త రీతి, కుంతల ఉపగమం, వర్తులాకార రీతి, శ్రేణీకృత పద్ధతి, అలాగే ఆరోహణ క్రమాభివృద్ధి రీతి. చూడండి, ఉదావర్త రీతి, కుంతల ఉపగమం, వర్తులాకార రీతి, వర్తులాకారం ఇలా కూడా స్ప్రింగ్ ఇలా కూడా చూపిస్తుంది అనమాట ఈ పద్ధతి. వర్తులాకార రీతి, అలాగే శ్రేణీకృత పద్ధతి, శ్రేణీకృత ఆరోహణ క్రమాభివృద్ధి. ఓకేనండి. ఇలాంటివి అనేటటువంటి కీవర్డ్స్ వస్తాయి అందులో. ఇది ఆధారపడే సూత్రాలు ఏంటంటే తార్కిక ఆలోచనలు, హేతువాద అభివృద్ధి అనేటటువంటి ఆధార సూత్రాలతో ఇవి ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేటటువంటి కీవర్డ్స్ చూస్తే మనకి సంచిత బోధన, అవిచ్ఛిన్న బోధన, అవిరల బోధన, క్రమానుగత బోధన, వలయాకారం, ఆరోహణ. చూడండి, శ్రేణీకృత ఆరోహణ క్రమాభివృద్ధి ఇలాంటి వర్డ్స్ ఎక్కువగా వస్తాయి అన్నమాట వీటిలో. ఓకేనండి. నెక్స్ట్ వన్, భావనలు అనేటటువంటివి పునరావృతం అవుతాయి. కఠిన స్థాయిని బట్టి ఒక భాగం పూర్తయిన తర్వాత మరొకటి అమర్చడం జరుగుతుందన్నమాట. పాఠ్యాంశాలు అవిచ్ఛిన్నంగా, అవిరలంగా బోధించడం జరుగుతుంది. అయితే ఏ శాస్త్రము కూడా ప్రాథమిక స్థాయిలో సమగ్రంగా బోధించకూడదు అనే సూత్రంపై ఆధారపడినటువంటి పద్ధతి అనమాట. ఏ శాస్త్రము కూడా ప్రాథమిక స్థాయిలో సమగ్రంగా పూర్తిగా బోధించకూడదు అనేటటువంటి సూత్రాన్పైన ఆధారపడిన పద్ధతి ఏదంటే ఈ సర్పిల పద్ధతి అనమాట. ఇది మనోవైజ్ఞానికమైనది, అలాగే శిశు కేంద్రీకృతమైనది. ఓకేనండి. ఇక్కడికి వచ్చేసరికి గుణాలు చూస్తే మనోవైజ్ఞానికం మరియు శిశు కేంద్రీకృతం. శీర్షిక పద్ధతికి వ్యతిరేకమైనది. విద్యార్థులు చురుకుగా ఉంటారు, పునర్విమర్శకు అవకాశం ఉంటుంది, అభ్యసన ప్రక్రియ యొక్క ఫలవంతంగా జరుగుతుంది. అలాగే ప్రాథమిక స్థాయిలో గణితము, పరిసరాల విజ్ఞానము ఈ పద్ధతిలో ఏర్పాటు చేశారనమాట. ప్రాథమిక స్థాయిలో చూడండి, మీకు ఏ పద్ధతిలో ఏర్పాటు చేశారని చెప్పేసి ఒక్క పద్ధతి ఇస్తే సర్పిల పెట్టండి. సర్పిల ఏకకేంద్రాన్ని ఇచ్చారనుకోండి, 2 కూడా పెట్టాలి.
సర్పిల అని ఇస్తే సర్పిల పెట్టండి. సర్పిల అంటే మనకి చాలా సగం లెసన్స్ సర్పిలలోని, సగం లెసన్స్ ఏక్కేంద్రలోనే పెట్టారనమాట. మీకు ముఖ్యంగా ఒక్క పద్ధతి అడిగితే సర్పిల పెట్టండి. 2 అడిగితే సర్పిల మరియు ఏక్కేంద్ర అని పెట్టాలనమాట. లోపాలు చూసుకున్నట్లయితే ఇక్కడ కాలము, సమయము వృధా. ఎందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి రిపీట్ అయితే ఎలా ఉంటుందండి? సమయము, కాలం వృధా అవుతుంది. దీన్ని తయారు చేయాలంటే నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు లేదా విద్యావంతులు అవసరం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్. ఒక పాఠ్యాంశము మరి ఏ ఇతర తరగతుల్లో కూడా పునరావృతం కాకపోతే అది ఏ పద్ధతి అండి? శీర్షిక పద్ధతి. చూడండి, ఒక పాఠ్యాంశము 3, 4, 5 తరగతుల్లో కఠినత్వాన్ని బట్టి పునరావృతం అయిందనుకోండి. అదేమవుతుంది అంటే చూడండి, ప్రతి సంవత్సరంకి ఒకసారి పునరావృతం అవ్వడం. అదేమవుతుంది? ఏకకేంద్ర పద్ధతి అవుతుంది. కానీ ఇక్కడ బిట్టిచ్చే విధానం చూడండి. ఒక పాఠ్యాంశము ఒకే తరగతిలో పునరావృతం అయ్యింది. పునరావృతం అయ్యింది. ఒకే తరగతిలో ఎందుకు పునరావృతం అవుతుంది? 3, 4 నెలల కాలమే కదండీ అది తీసుకుంటుంది. అందువల్లే ఒకే తరగతిలోనే మళ్ళీ పునరావృతం అవుతుందన్నమాట. ఒక పాఠ్యాంశం ఒక తరగతిలోనే పునరావృతం అయితే అది మళ్ళీ సర్పిల పద్ధతి అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు యూనిట్ ఉపగమం. యూనిట్ ఉపగమం అంటే చూడండి, ఇందులో మోరిసన్ అనేటటువంటి వ్యక్తి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒక విభాగాన్ని యూనిట్లుగా విభజించి బోధించాలని చెప్పినటువంటి ముఖ్యమైన వ్యక్తి అనమాట మోరిసన్. చూడండి, ఇక్కడ చూస్తే ఒక సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అంశాన్ని కొన్ని విస్తృతమైనటువంటి భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క యూనిట్గా చెప్పడం జరుగుతుంది. ఇదే యూనిట్ ఉపగమం. చూడండి, ఇది గెస్టాల్ట్ వాదం యొక్క పునాదుల మీద నిర్మించబడింది. చూడండి, ఒక యూనిట్ మొత్తం కలిపి ఒక భాగము, మొత్తం కలిపి ఒక భాగం అని చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ గెస్టాల్ట్ వాదానికి మీద నిర్మించబడింది అనమాట. మనకి ఇంతకుముందు గెస్టాల్ట్ వాదం మీద నిర్మించబడిందని చెప్పేసి ఏమొచ్చింది? శీర్షిక పద్ధతికి వచ్చింది. మొత్తం కలిపి ఒక తరగతిలోనే బోధించమని చెప్పింది గెస్టాల్ట్ వాదము. అక్కడ గెస్టాల్ట్ వాదానికి బలాన్ని ఇచ్చినటువంటి పద్ధతి అండి. ఇది గెస్టాల్ట్ వాద పునాదుల మీద ఏర్పాటు చేయబడిన పద్ధతి. గెస్టాల్ట్ వాదాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేయబడినటువంటి పద్ధతి ఏదంటే యూనిట్ పద్ధతి. అంటే ఒక యూనిట్ అంతా ఒక మొత్తంగా బోధించడం. విషయాలను భాగాలుగా కంటే మొత్తంగా చూస్తాం. అంటే యూనిట్కు మధ్య అంతరం అనేటటువంటిది ఉంటుందమ్మా. ఇక్కడ యూనిట్కి మధ్య అంతరం అనేటటువంటిది ఉంటుంది. అంటే కొంత గ్యాప్ వస్తుంది అనమాట. మరి యూనిట్లుగా చేసేసి వరుస మీద పెట్టరు. ఒక యూనిట్ బోధిస్తారు, తర్వాత కొంత గ్యాప్ తర్వాత అదే యూనిట్ మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట, ఇంకో కొత్త యూనిట్. ఇక్కడ చూడండి, బైనింగ్ ఇక్కడ చూసుకుంటే ఏం చెప్పారంటే నిర్వచనాలు ఇంపార్టెంట్. చూడండి, బైనింగ్ ఏం చెప్పారంటే మాధ్యమిక పాఠశాలల్లో అధ్యయనాల బోధన అనే గ్రంథంలో 2 సంఘటనల మధ్య పరస్పర సంబంధం నెలకొల్పే విద్యార్థుల్లో చక్కని అవగాహన కలుగుతుంది అని చెప్పారు. ఆయన రచించినటువంటి గ్రంథం పేరేంటంటే మాధ్యమిక పాఠశాలల్లో అధ్యయనాల బోధన అనేటటువంటిది బైనింగ్ రచించిన గ్రంథము. అక్కడ ఏం చెప్పారు? 2 సంఘటనల మధ్య పరస్పర సంబంధం నెలకొల్పినప్పుడే విద్యార్థుల్లో చక్కనైనటువంటి అవగాహన కలుగుతుంది అని చెప్పారనమాట. బైనింగ్ యూనిట్ ఉపగమం గురించి. అయితే మోరిసన్ ఏం చెప్పారంటే ఒక అభ్యసన విభాగం అనేటటువంటిది యూనిట్ అనేటటువంటి చిన్న చిన్న భాగాలకు విభజించాలి అని. అలా ఒక అభ్యసన విభాగం ఇలా యూనిట్ అని వస్తే అది మోరిసన్ యొక్క నిర్వచనం గుర్తుపెట్టుకోండి. వెస్లీ యొక్క నిర్వచనంలో ఏముంటుందంటే క్రమ పద్ధతిలో పొందుపరిచినటువంటి విషయ అనుభవాల నిర్మాణ అంశము అనేటటువంటిది ఉంటుంది. క్రమ పద్ధతిలో పొందుపరిచిన విషయ అనుభవాల నిర్మాణ అంశము అనేటటువంటిది ఉంటుంది. రిచర్డ్ యొక్క నిర్వచనంలో ఏమిటి, ఎక్కడ, ఎలా అనేటటువంటిది ఉంటుంది. ఏమిటి, ఎక్కడ, ఎలా. నెక్స్ట్ ట్రస్టన్ యొక్క నిర్వచనంలో ఏముంటుందంటే పూర్వ పరిచయము కింద ఊహించేటటువంటి విషయ సమాచార సమాహారమే ఒక యూనిట్. పూర్వ పరిచయం అని వచ్చింది అనుకోండి, అది ట్రస్టన్. ఏమిటి, ఎక్కడ, ఎలా అని వస్తే రిచర్డ్. కొన్ని చూడండి, అంశము యూనిట్, చూడండి విభాగము యూనిట్ అనే వర్డ్ కనిపిస్తే అది మోరిసన్. ఓకేనండి. వెస్లీ క్రమ పద్ధతిలో పొందుపరిచిన విషయాలంటే వెస్లీ. పూర్వ పరిచయం కింద ఊహించే విషయ సమాచార సమాహారమే ఒక యూనిట్ అనేది ట్రస్టన్. ఓకేనండి. ఇక్కడ యూనిట్లో రకాలు ఉన్నాయి. నిర్మాణాత్మక యూనిట్, విషయ విజ్ఞాన యూనిట్, బోధనా యూనిట్, అలాగే వనరుల యూనిట్, అనుభవ ప్రాముఖ్యత యూనిట్. ఇది బోధన యూనిట్ అనేటటువంటిది విద్యార్థికి సంబంధించింది. వనరుల యూనిట్ అనేటటువంటిది ఉపాధ్యాయునికి సంబంధించింది. అంటే ఉపాధ్యాయుడు ఎటువంటి టీఎల్ఎం ఉపయోగించాలి అనేటటువంటిది. నిర్మాణాత్మక యూనిట్, విషయ విజ్ఞానం యూనిట్, విషయానికి సంబంధించింది విషయ విజ్ఞాన యూనిట్.
నెక్స్ట్ బోధన యూనిట్, వనరుల యూనిట్, అనుభవ ప్రాముఖ్యత యూనిట్. ఇవి యూనిట్‌లో రకాలనమాట. ఓకేనండి. ఇక్కడికి అంటే నేను రివిజన్ లాగా చేస్తున్నాను. పూర్తి వివరంగా మీకు చెప్పట్లేదు. నెక్స్ట్ సమైక్యత, ఉపగమం. సమైక్యత, ఉపగమం అంటే సమైక్యత చూడండి. సాంఘిక శాస్త్ర విషయ వ్యవస్థాపనకు అనుకూలమైనదమ్మా. సాంఘిక శాస్త్ర విషయ వ్యవస్థాపనకు అనుకూలమైనది. ఈ ఉపగమంలో వివిధ శాస్త్రాల యొక్క సరిహద్దులే అదృశ్యమైపోతాయి. ఒక చెప్తారమ్మా, సాంఘిక శాస్త్రం ఏం చెప్తారు? ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్తున్నారు. ఆవిడ రాజ్యం గురించి చెప్తున్నారు. ఆవిడ ఏ కాలం గురించో చెప్పారు. ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి వెళ్ళిపోవడం. అక్కడ ఎవరో వచ్చారు, ఒక బాబర్ వచ్చారు. ఆ బాబర్ గురించి వాళ్ళ వంశం గురించి వెళ్ళిపోవడం. అలా అనమాట. ఒక దాని నుంచి ఇంకోటి, ఇంకో దాని నుంచి ఇంకోటి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి అసలు చెప్తున్న బోధన ఎక్కడి నుండి ప్రారంభించారో, అసలు ఏ విషయం చెప్పదలుచుకున్నారనే విషయం కూడా మర్చిపోతారనమాట. సమైక్యత ఉపగమం అంటారు దాన్ని. ఇక్కడ శాస్త్ర సరిహద్దులే అదృశ్యమైపోతాయి. పూర్తిగా ఎటువంటిది ఏది బోధిస్తున్నారనే విషయం కూడా అక్కడ మర్చిపోవడం జరుగుతుందనమాట. ఇక్కడ ఎన్పిఏ 1986 రూపొందించినటువంటి ఆధునిక విద్యా ప్రణాళిక కంటే ముందు ఈ పద్ధతి అనేటటువంటిది ఉండేది. ఎన్పి 1986 రూపొందించిన ఆధునిక విద్యా ప్రణాళిక కంటే ముందు ఈ విధానం అనేటటువంటిది ఉండేది. జనాభా సమస్య, యుద్ధాలు, నిరుద్యోగము ఇలాంటి అంశాలు బోధించేటప్పుడు శాస్త్ర సరిహద్దులు మిస్ అయిపోయి వేరొక అంశంలోనికి వెళ్ళిపోతారనమాట. యావత్ ప్రపంచంలోని స్వభావాలన్నింటినీ సమైక్యపరిచి చెప్తారనమాట. ఇక్కడ విద్యా బోధనకు అస్సలు అనుకూలమే కాదు. కాలక్రమ ఉపగమం అంటే కాలం గురించి చెప్పడం అమ్మ. అలా గుర్తుపెట్టుకోండి. కాలం గురించి చూడండి. కాలక్రమ ఉపగమం అంటే ఎక్కువ కాలము, సమయం గురించి చెప్పేదేంటి? చరిత్రే కదా. తేదీల గురించి, సమయం గురించి, కాలం గురించి చెప్పేదే చరిత్ర. అయితే చరిత్ర పాఠ్యాంశాల బోధనకు ఉపయుక్తము. చరిత్ర యొక్క పాఠ్యాంశాల బోధనకు ఉపయుక్తమైనది ఏంటంటే కాలక్రమ ఉపగమం. కాలానికి సంబంధించే యావత్ ప్రపంచం కూడా ఉంటుంది. కనుక ఈ కాలక్రమానుగత బోధన ఉపయుక్తమని చెప్పేటటువంటిది పద్ధతి ఏదంటే కాలక్రమ ఉపగమం. ప్రాథమిక స్థాయికి అయితే అసలు ఉపయుక్తం కాదు. మాధ్యమిక స్థాయికి అయితే కొంత అనుకూలంగా ఉంటుంది. గతించినటువంటి విషయాల బోధనకు అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల్లో తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి ఉంటుంది. నిరంతరం కాలాలకు సంబంధించినటువంటి బోధించడం వల్ల విద్యార్థుల్లో విసుగు కూడా తెప్పిస్తుందన్నమాట. ప్రతిసారి కాలక్రమ బోధనలో కాలాల గురించే చెప్తూ ఉంటే ఎలా ఉంటుందండి? కాలక్రమ బోధన అంటే కాలాలు, తేదీలు, సమయాల గురించి బోధిస్తూ చరిత్రను గురించి బోధించడం. చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి ఉపయుక్తమైన పద్ధతి ఏదంటే కాలక్రమ బోధన. శాస్త్ర సరిహద్దులు మిస్ అయ్యేటటువంటి బోధన ఏదంటే సమైక్యత బోధన. శాస్త్ర సరిహద్దులు మిస్ అయిపోయేటటువంటిది సమైక్యత బోధన. ఓకేనండి. యావత్ ప్రపంచంలోని స్వభావాన్ని అంతటిని కూడా సమైక్యపరిచి చెప్పడం ఏంటంటే సమైక్యత బోధన. ఎన్పి 1986 రూపొందించిన ఆధునిక విద్యా ప్రణాళిక కంటే ముందు ఉన్న విధానం ఏదంటే సమైక్యత ఉపగమం. సాంఘిక శాస్త్ర విషయ విస్థాపనకు అనుకూలమైనది సమైక్యత ఉపగమం. ఓకేనండి. నెక్స్ట్ సహసంబంధ ఉపగమం. అంటే సహసంబంధం అంటే ఏంటి? ఒక సబ్జెక్ట్కి ఇంకో సబ్జెక్ట్కి మధ్య సహసంబంధం కానీ, ఒక తరగతికి ఇంకో తరగతికి మధ్య సహసంబంధం కానీ, మరియు పాఠ్యేతర అంశాలకి సహసంబంధం కానీ అలా ఏర్పాటు చేయడం అనమాట. ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించినటువంటి ఇతర సబ్జెక్టులతో కూడా అంతర్సంబంధాన్ని నెలకొల్పుతూ బోధించడం అనమాట. ఫిజిక్స్ని బోధిస్తున్నప్పుడు అటు వచ్చినప్పుడు గణితాన్ని బోధించడం, అలాగే బయాలజీని బోధిస్తున్నప్పుడు వాటి సంబంధించినటువంటి పర్యావరణం గురించి బోధించడం అలాంటివన్నమాట. మరియు పాఠ్యేతర విషయాల మధ్య సహసంబంధం ఏర్పడుతుంది. అలాగే విద్యార్థుల ఆసక్తి మరియు ప్రేరణ కూడా ఏర్పడుతుంది. మరియు పాఠ్యేతర విషయాలు సైన్స్, బయాలజీ చెప్పేటప్పుడు మొక్కల గురించి చెప్పేటప్పుడు పర్యావరణంలోకి తీసుకెళ్ళడం వల్ల పాఠ్యేతర విషయాలు కూడా మధ్య సహసంబంధం కూడా ఏర్పడుతుందన్నమాట. శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించడం మరియు సృజనాత్మక అభివృద్ధి అనేటటువంటిది ఈ పద్ధతిలో బోధించడం వల్ల అభివృద్ధి చెందుతుంది. ఈ పద్ధతిలో బోధించడం వల్ల ఉపాధ్యాయునికి సరి అయిన విషయ పరిజ్ఞానం కూడా ఉండాలి. అప్పుడే ఈ పద్ధతిలో బోధించగలుగుతాడు. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అందులో ఎక్కడో మొక్కల గురించి వచ్చిందని మొక్కల గురించి చెప్పమంటే చెప్పలేరు. ఎప్పుడు ఆ సైన్స్ గురించి తనకు తెలిసినప్పుడే చెప్పగలుగుతారనమాట. అలా ఉంటుంది ఇది. నెక్స్ట్ వన్ సమ్మిశ్రణ పద్ధతి. మిశ్రణ పద్ధతి అంటే 2 లేదా 3 పాఠ్యాంశాలు విలీనం చేయడం. చూడండి, సమ్మిశ్రణ పద్ధతి, సమైక్యత పద్ధతి. అది సమైక్యత పద్ధతిలో శాస్త్ర సరిహద్దులు మిస్ అయిపోతాయి. మిశ్రణం అంటే కలపడం అమ్మ. మిశ్రణం అంటే కలపడం లేదా విలీనం చేయడం. ఇక్కడ 2 లేదా 3 పాఠ్యాంశాలు పూర్తిగా విలీనం చేసేయడం. బయాలజీ, టెక్నాలజీ కలిపి బయోటెక్నాలజీ చేయడం. సైన్స్, సోషల్ కలిపేసి ఇప్పుడు మనకి సోషల్ సైన్సెస్ అని చెప్పేసి వచ్చింది కదండి, అలా అనమాట. అయితే సమ్మిశ్రం అనేటటువంటిది అవిభక్త సంక్లిష్టత మరియు విభాజ్యమైనది.
భేదం చూపజాలని రాశి చక్రము. చూడండి, ఈ ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. అవిభక్త సంక్లిష్టత మరియు విభాజ్యమైనది భేదం చూపజాలని రాశి చక్రము అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పద్ధతిలో పాఠ్య విషయాల మధ్య సరిహద్దులు కూడా ఇక్కడ కూడా అంతర్ధానం అయిపోతాయమ్మా. ఇక్కడ కూడా సరిహద్దులు అనేటటువంటివి అంతర్ధానం అయిపోతే బోధిస్తున్న విషయం కూడా మర్చిపోవడం జరుగుతుంది. అక్కడ సమైక్యత పద్ధతిలో కూడా బోధించిన విషయం మర్చిపోవడం జరుగుతుంది. సమైక్యత పద్ధతి ఇక్కడ సమ్మిశ్రణ పద్ధతిలో కూడా బోధించిన విషయం అనేటటువంటిది మర్చిపోవడం జరుగుతుంది అనమాట. బోధనకి ఇది కూడా ఉపయుక్తం కాదు. సమ్మిళిత విధానము, సమ్మిళిత విధానము, దీన్నే మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పద్ధతి అమ్మ ఇది. ఎందుకంటే ఇప్పుడు బోధిస్తున్నటువంటి పాఠ్యాంశాలు రూపకల్పన అనేటటువంటిది ఈ సమ్మిళిత విధానం ఇతివృత్త విధానంలోనే ఉంది. ఓకేనండి. చూడండి, ఎలిమెంటరీ విధానంలో సాంఘిక శాస్త్రాన్ని 1 నుండి 8వ తరగతుల వరకు కూడా విభాగాలుగా కాకుండా సమ్మిళితం చేసి చెప్పడం అనమాట. చూడండి, మనకప్పుడు ఇది జాగ్రఫీ, ఇది బయాలజీ, ఇది జాగ్రఫీ లెసన్స్, ఇది పౌరశాస్త్రం లెసన్స్ అని చెప్పేసి డివైడ్ చేసి ఉండేవి. కానీ ఇప్పుడు డివైడ్ చేసి ఉన్నాయా? డివైడ్ చేసి లేవు. ఎలా ఉన్నాయి? కలిపి మిక్స్ అయ్యి ఉన్నాయి అనమాట. మిక్స్ అయ్యి ఉన్నాయి. 1 నుండి 8వ తరగతి వరకు విభాగాలుగా కాకుండా సమ్మిళితం చేసి చెప్పడం అనమాట. ఈ జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్ అనేటటువంటివి విడిభాగాలుగా కాకుండా మిశ్రణం చేసి చెప్పడం. 9వ తరగతి నుంచి ఏమవుతుంది? విభాగాలుగా చెప్తున్నారు అనమాట. 9, 10కి వచ్చేసరికి వాటిని అంశాల పద్ధతి అని చెప్పేసి ఉంటుంది అనమాట. చెప్తాను నెక్స్ట్. చూడండి, ఈ 6 నుండి 8 తరగతుల వరకు కూడాను 6 ఇతివృత్తాలు అనేటటువంటిది 6 ఇతివృత్తాల ఆధారంగా రూపకల్పన జరిగింది. 6 ఇతివృత్తాలు ఏంటేంటి? భౌగోళికము, నేల స్వరూపాలు, శీతోష్ణ స్థితి అనేటటువంటిది మొదటి ఇతివృత్తము. ఉత్పత్తి, వినిమయం మరియు జనావాసాలు అనేటటువంటిది 2వది. రాజకీయ వ్యవస్థలు, పరిపాలన అనేటటువంటిది 3వ ఇతివృత్తము. అలాగే సామాజిక వ్యవస్థలు, అసమానతలు, అణగారిన వర్గాలు, సామాజిక ఉద్యమాలు అనేటటువంటిది 4వ ఇతివృత్తము. మతం, సమాజం అనేటటువంటిది 5వది. 6వది వచ్చేసరికి సంస్కృతి మరియు సమాచార ప్రసారం. చూడండి, మొదటి అక్షరాలైనా గుర్తుపెట్టుకోండి, వీటి ఆర్డర్ గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. ఓకేనండి. భౌగోళిక, ఉత్పత్తి, రాజకీయ, సామాజిక, మతం, సంస్కృతి. చూడండి, భౌగోళిక, ఉత్పత్తి, రాజకీయ, సామాజిక, అలాగే మతం, సంస్కృతి, అలా అయినా గుర్తుపెట్టుకోండి. అవి ఇతివృత్తాలు, ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇతివృత్తాలు. 9, 10కి వచ్చేసరికి అంశముల పద్ధతి లేదా విభాగాల పద్ధతిలో బోధించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 1 నుండి 8వ తరగతికి వచ్చేసరికి విభాగాలుగా కాకుండా సమ్మిశ్రణం. అది ఏ పద్ధతి? ఇది ఇతివృత్తాల ఆధారంగా రూపకల్పన అనమాట. ఇతివృత్తాల ఆధారంగా 9, 10కి వచ్చేసరికి అంశముల పద్ధతి లేదా విభాగాల పద్ధతిలో బోధించడం జరుగుతుంది. అంటే అక్కడికి వచ్చేసరికి సివిక్స్ వేరు, బయాలజీ వేరు, అలా అనమాట డివైడ్ చేసి చెప్పడం జరుగుతుందన్నమాట. కానీ మనకి 8th క్లాస్ నుంచే మనకి డివైడ్ చేసి ఇచ్చినట్లున్నారు కదా ఈ సంవత్సరం. కానీ మెథడాలజీలో మాత్రం మనకి ఇలా ఉందన్నమాట. 8th క్లాస్ నుంచి మనకి డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం అనేటటువంటివి ఇతివృత్తాలు. ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి పరిసరాల విజ్ఞానం కూడా ఇతివృత్తాల ఆధారంగానే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇతివృత్తాలు ఏంటంటే కుటుంబము, స్నేహితుల మధ్య సంబంధాలు, ఆటలని, జంతువులు, మొక్కలు అనేటటువంటి ఇతివృత్తము, ఆహారము, ఆరోగ్యము, పరిశుభ్రత అనే ఇతివృత్తము, గ్రామము, నివాసాలు, మనం చేసేటటువంటి పనులు, చరిత్ర, భౌగోళిక అంశాలు అనేటటువంటి ఇతివృత్తము, వాతావరణం అనే ఇతివృత్తము, ప్రయాణం అనే ఇతివృత్తము, భద్రత అనేటటువంటి ఇతివృత్తము, విలువలు, హక్కులు అనేటటువంటి ఇతివృత్తం. అయితే ఎన్ని ఇతివృత్తాలు? ఇక్కడ 8 ఇతివృత్తాలు, అక్కడ 6 ఇతివృత్తాలు. చూడండి, 6వ తరగతి నుండి 8వ తరగతికి వచ్చేసరికి 6 ఇతివృత్తాలమ్మ. ఇక్కడికి వచ్చేసరికి 6 ఇతివృత్తాలు. ఇక్కడికి వచ్చేసరికి 8 ఇతివృత్తాలు. 8 ఇతివృత్తాలతో మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే NCF 2005 ఏం చెప్పింది? ఇతివృత్త విధానాన్ని సిఫార్సు చేసిందనమాట. ఈ ఇతివృత్త విధానాన్ని సిఫారసు చేసింది. APSCF 2011 కూడా దీన్ని కొనసాగించమని చెప్పేసి చెప్పిందనమాట. మనకి ముందు మాటలో ఉంటుంది ఇది. ఇతివృత్త విధానాన్ని చెప్పింది ఎవరంటే. నెక్స్ట్, పౌరశాస్త్రం అనేటటువంటి పదాన్ని తొలగించి సాంఘిక రాజకీయ శాస్త్రంగా మార్చింది ఎవరు అంటే NCF 2005. పౌరశాస్త్రం అనేటటువంటి పదాన్ని తొలగించేసి సాంఘిక రాజకీయ శాస్త్రంగా మార్చింది ఎవరు అంటే NCF 2005. ఓకేనండి. ఇతివృత్త పద్ధతిని సిఫార్సు చేసింది కూడా NCF 2005 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మనోవైజ్ఞానిక ఉపగమం. ఆ పేరులోనే ఉందమ్మా, మనోవైజ్ఞానిక ఉపగమం. అంటే మనోవైజ్ఞానిక సూత్రాల ఆధారంగా. మనోవైజ్ఞానిక సూత్రాలు ఏంటమ్మా? సులభం నుంచి కఠినానికి వెళ్ళాలి, తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి, మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలి, అలాగే సరళత నుండి క్లిష్టతకి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనోవైజ్ఞానిక సూత్రాలు. అంటే
విద్యార్థికి ఏ పద్ధతిలో బోధిస్తే సులభంగా అర్థమవుతుందో ఆ పద్ధతికి సంబంధించినటువంటి సూత్రాలన్నీ మనోవైజ్ఞానిక సూత్రాలన్నమాట. అవి మొత్తం 10 సూత్రాలు ఉన్నాయి. మనం ప్రస్తావించడం జరిగింది. ఆగమన నిగమన పద్ధతులు చెప్పిన దగ్గర మీకు ప్రస్తావించడం జరిగిందనమాట. ఇక్కడ మనోవైజ్ఞానిక ఉపగమనం అనేటటువంటిది మనోవైజ్ఞానిక సూత్రాల ఆధారంగా ఇప్పుడు నేను చెప్పిన సూత్రాల ఆధారంగా విద్యార్థులకు పరిసరాలలోని విషయాలను ముందుగా పరిచయం చేసి తర్వాత దూర ప్రాంతాలకు సంబంధించిన విషయాలను చెప్పాలి అని చెప్తుందనమాట. ముందుగా పరిసరాల్లోని అంశాలను బోధించండి, తరువాత దూర ప్రాంత అంశాలను బోధించండి. అంటే ముహూర్తం ద్వారా అమూర్తానికి వెళ్ళండి, సరళత నుండి క్లిష్టతకు వెళ్ళండి, అలాగే భౌతికంగా కనిపించినటువంటి దాని నుంచి అభౌతిక విషయాలకు వెళ్ళండి, అనుభవంగా నేర్చుకున్న వాటి నుంచి నూతన అంశాలకు వెళ్ళండి అని ఈ రకంగా మనోవైజ్ఞానిక సూత్రాల ఆధారంగా నేర్చితే అది మనోవైజ్ఞానిక ఉపగమం అవుతుంది. అవి దృష్టిలో పెట్టుకొని బోధించడమే మనోవైజ్ఞానిక ఉపగమం. ఈ విధంగా విద్యార్థి యొక్క స్థాయిని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క అభిరుచులు, వైఖరులు, అలాగే శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా బోధిస్తే అది మనోవైజ్ఞానిక ఉపగమం అవుతుంది. విద్యార్థి యొక్క మానసిక సామర్థ్యాలకు, అవసరాలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఇక్కడ రైబర్న్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పారంటే, ప్రణాళిక ఒకే విధంగా ఉండాలని వారించే వారి వాదన సరైంది కాదని చెప్పారనమాట. ప్రణాళిక అనేటటువంటిది అందరికీ ఒకే విధంగా ఉండాలి అనేటటువంటిది మంచిది కాదు. వాళ్ళ యొక్క వైయక్తిక భేదాలని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తుందనమాట. ప్రణాళిక అనేటటువంటిది అందరికీ ఒకే విధంగా ఉండాలనడం మాత్రం సరైనది కాదు అని వాదిస్తుంది ఎవరంటే రైబర్న్ అనమాట. అన్నీ తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి, అలాంటివన్నీ కూడా అందరి విద్యార్థులకి సరైనది కాదని వాదిస్తున్నారు. ఎవరంటే రైబర్న్. ఓకేనండి. ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. పునరభ్యసనకు, పునశ్చరణకు కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనోవైజ్ఞానిక సూత్రాల ప్రధానంగా ఉండడం వల్ల విద్యార్థికి సులభతరంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పరస్పర ఆధారిత ఉపగమం అంటే ఇది విద్యార్థి యొక్క వివిధ బోధనా పద్ధతుల యొక్క కలయిక, ఇతర సబ్జెక్టులను, బోధనాంశాలను, నైపుణ్యాలు, పద్ధతులను కలిపి బోధించడం జరుగుతుంది. చూడండి, వివిధ బోధనా పద్ధతుల యొక్క కలయిక. పరస్పర ఆధారిత ఉపగమం అంటే వివిధ బోధనా పద్ధతుల యొక్క కలయిక అనమాట. ఓకేనండి. అన్ని రకాల పద్ధతులు మిక్స్ చేసుకొని చెప్పడం అనమాట. ఈ విధంగా బోధించేటప్పుడు విద్యార్థి వివిధ సబ్జెక్టులకు మధ్య ఏకీకృత భావంతో నేర్చుకుంటాడు. చూడండి, పరస్పర ఆధారిత ఉపగమం అంటే ఇక్కడ అడవుల పాఠం చెప్పేటప్పుడు భౌగోళికము, గణితము, ఇలా పర్యావరణము అన్నీ మిక్స్ చేసి చెప్పడం అనమాట, వివిధ బోధన పద్ధతులు. అలాగే బోధనలో కూడా వివిధ రకాల పద్ధతులు అనుసరించడం, ఇదంతా కూడా పరస్పరాధారిత బోధన అవుతుందన్నమాట. నెక్స్ట్ బహుళ విభాగ బోధన అంటే ఎలా ఉంటుందంటే, వివిధ సబ్జెక్ట్ టీచర్లు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చుంటారు. వివిధ సబ్జెక్ట్ టీచర్లు అందరూ ఒక దగ్గర కూర్చొని, బహుళ అంటే ఎక్కువ మంది టీచర్లను గుర్తుపెట్టుకోండి. ఈ టీచర్లందరూ ఒక దగ్గర కూర్చొని ఏం చేస్తారంటే ఆలోచించి ఒక అంశాన్ని ఎలా బోధించాలని చెప్పేసి డిస్కస్ అవుతారనమాట. డిస్కస్ అయ్యి అప్పుడు సమిష్టిగా కలిసి అభ్యసన కోసం చర్చించి బోధించడం జరుగుతుంది, ఎలా బోధించాలని చెప్పేసి. అయితే ఇది విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి పద్ధతి. వివిధ సబ్జెక్టుల మధ్య అనుసంధానం కొంతవరకు మాత్రమే జరుగుతూ ఉండేటటువంటి బోధనా పద్ధతి. వివిధ సబ్జెక్టుల మధ్య అనుసంధానం కొంతవరకే ఉంటుంది అనమాట. సబ్జెక్టుల మధ్య అనుసంధాన బోధన క్రమ పద్ధతిలో కూడా ఉండదు. ఇది వివిధ సబ్జెక్టుల బోధకులు అనేటటువంటి వాళ్ళు సమిష్టిగా ఉండే అభ్యసనలో చర్చిస్తారనమాట. దేని తర్వాత ఏది బోధించాలి అనేటటువంటిది చర్చించడం జరుగుతుంది. పాఠ్య ప్రణాళికను సమిష్టి చర్చకు అనుగుణంగా తయారు చేసుకుంటారనమాట. ఫస్ట్ సమిష్టి చర్చకు అనుగుణంగా ఈ పాఠ్య ప్రణాళికను తయారు చేసుకుంటారనమాట, ఎవరి తర్వాత ఎవరు బోధించాలి ఏంటి అని చెప్పేసి. ఓకేనండి. నెక్స్ట్ వన్ క్రమబద్ధ శిక్షణ ఉపగమం. క్రమబద్ధమైనటువంటి శిక్షణ ఉపగమం. ఈ ఉపగమాన్ని రూపొందించిన వారు ఎవరంటే పియాజే. ఇది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఉపగమం అనమాట. ఇది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఉపగమం. విశ్లేషణ, నిరంతరమైనటువంటి పరిశోధనాత్మక ఉపగమం. విశ్లేషణ మరియు నిరంతర పరిశోధనాత్మక ఉపగమం. సాంప్రదాయ పద్ధతిలో వలె ఒక సబ్జెక్టు మాత్రమే పరిమితం కాకుండా ఇతర సబ్జెక్టులను అనుసంధానిస్తూ కొనసాగుతుందన్నమాట. అలాగే పాఠశాల బయట ఆవరణతో కూడా అనుసంధానించబడుతుంది. సాంకేతికత కూడా ఉపయోగించడం జరుగుతుంది. విద్యార్థుల పరిశోధనలకు కూడా వీలు కల్పిస్తుంది. వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనానికి కూడా అవకాశం ఉంటుంది. విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య పరస్పర సంబంధాలు మరియు ప్రతిస్పందనలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఎటువంటి ఒడిదుడుకులు అనేటటువంటివి ఏమాత్రము కూడా ఉండదన్నమాట. క్రమబద్ధ శిక్షణ ఉపగమాన్ని రూపొందించిన వారు ఎవరంటే పియాజే. ఇది అందరికీ ఆమోదయోగ్యమైనది. నిరంతర విశ్లేషణ మరియు నిరంతర పరిశోధనాత్మక ఉపగమం. దీంట్లో సాంకేతికత, పరిశోధనలు, వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనము ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. క్రమబద్ధ శిక్షణ ఉపగమం. నెక్స్ట్కి వచ్చేసరికి సమస్య ఆధారిత ఉపగమం. సమస్య ఆధారిత ఉపగమం అంటే ఒక సమస్యపై చర్చించడం అన్నమాట.
ఒక సమస్య పైన చర్చిస్తూ నేర్పించడం అనమాట. ఇది వినూతనమైనటువంటి పద్ధతి. ఇది వివిధ రకాలైనటువంటి సమస్యలపై చర్చించుటకు అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించుతూ ఇది బోధించడం అనమాట. కరికులంలో కూడా వివిధ సమస్యలను గురించి పాఠ్యాంశాలుగా చేరుస్తారనమాట. వివిధ సమస్యల గురించి చర్చించడం కోసం పాఠ్యాంశాలుగా చేర్చడం జరుగుతుంది. అవి ఎటువంటి సమస్యలు అంటే ప్రజల ఆరోగ్యమైన సమస్య, అలాగే నీటి వనరుల ఉపయోగంలో సాంకేతికత అనేటటువంటి సమస్య, పట్టణీకరణ అనేటటువంటి సమస్య, ఇటువంటి సమస్యలను కల్పిస్తూ పాఠ్యపుస్తకంలో సమస్య ఆధారిత ఉపగమం ఉపయోగించడం కోసం ఇవి ఏర్పాటు చేయడం కూడా జరిగిందనమాట. ఎన్సీఎఫ్ 2005 ఏం చెప్పిందంటే వీటి కోసం పాఠశాల విద్యా బోధనలో నూతన విధానాలకు దారితీసింది. అంటే ఎన్సీఎఫ్ 2005 పాఠశాల విద్యా బోధనలో నూతన విధానాలకు ఎవరి వలన దారితీసిందంటే ఎన్సీఎఫ్ 2005 వల్లనే. అయితే ముఖ్య లక్ష్యాల సాధనకు అనుగుణంగా ప్రజాస్వామిక విలువలను, మానవతా విలువలను విద్యార్థుల్లో పెంపొందిస్తూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దేందుకు వీరు కల్పించేటటువంటి ప్రణాళిక తరగతి బోధనే అని చెప్పేసి తరగతి బోధన అని తెలియజేసేటటువంటిది ఏదంటే సమస్య ఆధారిత ఉపగమనం అనమాట. అయితే సమస్యపై చర్చ కూడా విద్యార్థుల స్థాయికి అనుగుణంగానే జరగాలన్నమాట. ఈ సమస్య ఆధారిత ఉపగమానికి సంబంధించి ఎన్సీఎఫ్ 2005 ఒక నూతనమైనటువంటి పద్ధతిది. దీనికి సంబంధించి పాఠశాల విద్యా బోధనలో ఒక నూతన విధానాలకు కూడా దారితీసేటట్లు చేసిందనమాట. ఓకేనండి. ఇట్లాంటి ఉపగమాన్ని ఏర్పాటు చేసింది ఎన్సీఎఫ్ 2005 అని గుర్తుపెట్టుకోండి అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.